ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ శ్రీకృష్ణాయ నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 33 రోజులుగా ఆదికవి నన్నయ్య గారి విరచితమైనటువంటి ఆంధ్ర మహాభారతంలో ఆది పర్వంలో 6వ ఆశ్వాసాన్ని పూర్తి చేసుకున్నాం. నిన్నటి రోజున మనం బకాసుర యొక్క వధ, ఆ బకాసురుడి యొక్క వధ అనంతరం ధర్మరాజాదులకి కుంతీదేవి చేసినటువంటి ధర్మబోధ తదితర అంశాలను మనం శ్రవణం చేయగలిగాం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన భవ్యమైన అనుగ్రహంతో ఈ రోజున 34వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. 7వ ఆశ్వాసం. ముందుగా కృతి భర్త అయినటువంటి రాజరాజ నరేంద్రుణ్ణి స్మరించుకున్నారు నన్నయ్య గారు. ఓ రాజరాజ నరేంద్ర, వీరలక్ష్మి అనేటువంటి కాంతకి మనోహరుడు అనేటువంటి వాడా, మదపుడేనుగులను గుర్రాలను శిక్షించడంలో అధిరోహించడంలో కూడా సమర్థుడైనటువంటి వాడా, దక్షయజ్ఞానికి శత్రువైనటువంటి శివుని యొక్క దయతో పొందినటువంటి శాశ్వత రాజ్య పదవి కలిగినటువంటి వాడా అని రాజరాజ నరేంద్రుణ్ణి స్మరించుకొని ఇక దృష్టజుమ్న ద్రౌపదీదేవుల యొక్క జన్మ వృత్తాంతాన్ని మనకి చెప్తున్నారు ఆదికవి నన్నయ్య గారు. వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెబుతూ ఉంటే, నైమిషారణ్యంలో సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకి చెప్తూ ఉంటే యథాశక్తి నేను కూడా మీతో చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఆ విధంగా పాండవులు 5 వాళ్ళ తల్లితో కలిసి బ్రాహ్మణ వేషాలతోటి ఏకచక్రపురంలో వేదాధ్యయనం చేసుకుంటూ భిక్షాటన ద్వారా వచ్చినటువంటి ఆహారాన్ని అందరూ తింటూ ఒక బ్రాహ్మణుని యొక్క ఇంట్లో ఉన్నారు అని మనం చెప్పుకున్నాం. ఏది బకాసురుడి యొక్క వధ అనంతరం కొన్ని రోజులు ఉన్న తర్వాత ఒక బ్రాహ్మణోత్తముడు ద్రుపదరాజు యొక్క పట్టణం నుండి వచ్చాడు. వాళ్ళ ఇంటికి, వాళ్ళు బస చేస్తున్న ఇంటికే వచ్చాడు. అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. పాండవులు ఉన్నటువంటి ఇంటి యజమాని ఆ వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముణ్ణి అభ్యాగత పూజలతోటి సంతృప్తిపరిచాడు. ఆ సమయంలో కుంతీదేవి ఆమె యొక్క కొడుకులు 5 ఆ బ్రాహ్మణుణ్ణి ప్రీతితోటి సేవించుకున్నారు. సేవించుకొని, మహాత్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ దేశాలు అందంగా ఉంటాయి? ఏ దేశాల రాజులు గుణవంతులుగా ఉంటారు అని అడిగాడు. వీళ్ళు అడిగారు. అప్పుడు ఆ అతిథి, ఆ బ్రాహ్మణోత్తముడు చెబుతున్నాడు, సొలయక ఎల్ల దేశములు చూచితి, అందు ప్రసిద్ధులైన రాజుల సుచరిత్ర సంపదలు చూచితి, ఆ ద్రుపద దేశమునం పొలుపున నుండు దేశములు పోల్చగా నెవ్యును లేవు, సద్గుణంబుల పరులెవ్వరును
ద్రుపదు బోలగలేరు ధరాతలంబునన్. నాయనా, మీరు అడిగిన దానికి చెప్తాను వినండి. నేను ఏమాత్రం అలసట చెందకుండా అన్ని దేశాలు తిరిగి చూశాను. వాటిలో ప్రసిద్ధులైనటువంటి రాజులు మంచి నడవడి అనేటువంటి సంపదలు చూశాను. ప్రసిద్ధులైనటువంటి రాజుల్ని చూశాను, మంచి నడవడి అనేటువంటి సంపదలు చూశాను వాళ్ళ దగ్గర. ఈ భూమండలంలో అందంలో ఆ ద్రుపద రాజు దేశంతో పోల్చడానికి ఇతర దేశాలేవి కూడా తగినట్టుగా లేవు. సద్గుణాలలో ఇతరులెవ్వరు కూడా ఆ ద్రుపద మహారాజుకి సరిపోలరు అని చెప్పాడు. ఆ నగరంలో ఆ రాజుగారికి అగ్నిగుండం నుండి ఆవిర్భవించింది, మానవకాంతకు జన్మించనటువంటిది, అపారమైనటువంటి పుణ్యంతో కాంతితోటి సద్గుణాలతోటి కూడుకొన్నది అయినటువంటి తన కూతురు ద్రౌపదికి వివాహం చేయాలనుకొని ఆ ద్రుపద మహారాజు తగినటువంటి రాకుమారుడు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అలాంటి చక్కటి గుణగణాలు కలిగినటువంటి రాజకుమారుడు దొరకలేదయ్యా. అందుకని ఆయన స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తున్నాడు అని ఆ బ్రాహ్మణుడు చెప్పగానే కుంతీదేవి, ధర్మరాజు ఇద్దరు కూడా ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడి, మహాత్మా, ఆ ద్రౌపది ఏ కారణం చేత మానవకాంతకు జన్మించనిదయింది? ఎవరైనా మానవులకే కదా జన్మిస్తారు. ఆమె అయోనిజ అంటున్నారు కదా. ద్రుపదుడు ఆమెను ఏ విధంగా కుమార్తెగా పొందగలిగాడు? ఈ వృత్తాంతం మీకు తెలిసి ఉంటే విపులంగా మాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెబుతున్నాడు, ఆది భరద్వాజుడను ముని కలశంబునందుద్భవించిన అనఘమూర్తి ద్రోణుండు, మరి వృషతునకు ఉద్భవించిన ద్రుపదుండు నొక్కట తొడగి ఇష్టసగులై వేదముల్ సదివి ధనుర్వేదము అగ్నివేశులతోడనర్ధిగరచి చని ద్రుపదుండు పాంచాల భూములకు రాజైన భారద్వాజుడతని కడకునరగి వానిచేత అవమానితుండై హస్తిపురికి వచ్చి అఖిల కురుకుమారులనెల్ల మానుగా శస్త్రకోవిదుల చేసి లోక విదితయశుడు. ఈ చెప్పినటువంటి కథ అంతా కూడా పాండవులకు తెలిసిందే, కానీ ఆ బ్రాహ్మణుడికి వీళ్ళు పాండవులని తెలియదు. అందువల్ల ఆ కథ చెబుతున్నాడు. నాయనలారా, భారద్వాజ మహర్షి కుండ నుండి పుట్టినటువంటి మహాత్ముడు ద్రోణుడు. భారద్వాజ మహర్షి యొక్క కలశము నుండి పుట్టినటువంటి వాడు పుణ్యాత్ముడైనటువంటి ద్రోణుడు. ఆ ద్రోణుడు వృషదుడు యొక్క పుత్రుడైనటువంటి ద్రుపదుడు ఒకే గురుకులంలో ఉండి ప్రియ స్నేహితులై వేదాంగాలను అభ్యసించారు. ఆ తరువాత ధనుర్వేదాన్ని అగ్నివేశుడు అనేటువంటి మహర్షి దగ్గర అభ్యసించారు. ద్రుపదుడు ఆ తరువాత పాంచాల దేశానికి ప్రభు అయినాడు. అప్పుడు ద్రోణుడు ఆయన దగ్గరికి వెళ్ళి అవమానం పొందాడు యాచించి. ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి కీర్తిగల ఆ ద్రోణుడు ఆ తరువాత అవమానం పొంది తర్వాత హస్తినాపురానికి వచ్చి కురుకుమారులను అందరినీ కూడా శస్త్ర విద్యల్లో ఎంతో నేర్పరులుగా తీర్చిదిద్దాడయ్యా అని చెప్పి ఆ కథ అంతా చెప్పాడు. ఆ తరువాత ఆ విధంగా తన వల్ల విద్య నేర్చుకున్నటువంటి
కురుపాండవ కుమారులను చూచి ద్రోణుడు విద్యాభ్యాసం అయిన తర్వాత, శిష్యులారా, నన్ను అవమానించినటువంటి ఆ ద్రుపద మహారాజును ఓడించి కట్టి పట్టుకొని రండి, ఇదే నాకు మీరివ్వవలసిన గురుదక్షిణ అని పంపిస్తే, సరే అని వాళ్ళందరూ ఆ ద్రుపద మహారాజు మీదకి దండెత్తి వెళ్ళి ఓడిపోయారు. కానీ అర్జునుడు ఆయనతో మహాయుద్ధం చేసి అతడిని బంధించి పట్టుకొని వచ్చి ద్రోణాచార్యుడికి అప్పగించాడు. అప్పుడు ఆ ద్రోణుడు దెప్పిపొడుపు మాటలు మాట్లాడి అవమానించి, భయపడవద్దు, వెళ్ళిపో అని ద్రుపదుణ్ణి విడిపించాడు. ద్రుపదుడు ఆ విధంగా విడిపింపబడి అవమానంతో ఎంతో బాధపడి, ఆ తరువాత ఆ అవమానం కోపంగా పరిణమిస్తే అప్పుడు ఏం చేశాడంటే, యుద్ధరంగంలో ద్రోణుని చంపగల కొడుకుని, తనను బంధించినటువంటి అర్జునుడికి భార్య కాగల పుత్రికను పొందాలని ద్రుపదుడు బ్రహ్మజ్ఞాన సంపన్నులైనటువంటి బ్రాహ్మణులున్న ప్రదేశాలకు వెళ్ళాడు. అక్కడ ప్రతిదినం ఆ బ్రాహ్మణులకు సేవ చేశాడు. ఒకనాడు గంగా తీరంలో వానప్రస్థ ఆశ్రమంలో గడుపుతున్నటువంటి యాజుడు, ఉపయాజుడు అనేటువంటి ఇద్దరిని చూచాడు. వాళ్ళు కాశ్యప గోత్రీకులు. సర్వదా నియమనిష్టాచరణలో మిక్కిలి ఆసక్తి కలిగిన వాళ్ళు ఆ అన్నదమ్ములు. వాళ్ళకి నమస్కారం చేసి, వాళ్లలో చిన్నవాడైనా కూడా తపోమహిమలో అందరికంటే గొప్పవాడైనటువంటి ఉపయాజిని పూజించి ఈ విధంగా ప్రార్థించాడు. ఇక్కడ ద్రుపదుడి యొక్క మానసిక స్థితి మనం చూడాలి. తనను ఓడించి పట్టి తెచ్చినటువంటి అర్జునుడిపై శాశ్వత క్రోధం పెట్టుకోవాలి ఆయన. ఎవరైనా బంధించిన వాడి మీద క్రోధం పెట్టుకుంటారు. అతని పరాక్రమాన్ని మనసారా మెచ్చుకొని అతడికి భార్యగా కలిగినటువంటి పుత్రికను పొందాలనుకున్నాడు. ఇది పరాక్రమాన్ని మెచ్చుకున్నటువంటి ద్రుపదుడి యొక్క సహృదయత. అంతటి వీరకిశోరుణ్ణి తన అల్లుడిగా చేసుకోవాలనే తలంపు ఇక్కడ ప్రశంసనీయం, ఆశ్చర్యకరం కూడా. ద్రుపదుడు ఆ ఉపయాజుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తున్నాడో ఆ బ్రాహ్మణోత్తముడు ధర్మరాజుకు చెబుతున్నాడు. మునినాథ, నాకు సత్సుత జననం బగునట్టి క్రతువు సద్విధి గావించిన కృతకృచుడనగుదున్ కొనుమిచ్చెద నీకు 1,00,000 గోధేనువులను. ధేనువులు అన్నాడు. గోధేనువులు అంటే పాలిచ్చే ఆవు అని అర్థం అన్నమాట. ఓ మునిశ్రేష్ఠ, నాకు మంచి కుమారుడిని ప్రసాదించే యజ్ఞాన్ని గనక మీరు జరిపిస్తే నేను ధన్యుణ్ణవుతాను. మీకు 1,00,000 ఆవులని, లేగదూడలతో కూడినటువంటి పాడి ఆవులని ఇస్తాను, తీసుకోండి అన్నాడు. గో అనేటువంటి శబ్దానికి నానార్థాల్లో ఆవు, ఎద్దు అనేవి కూడా సంబంధించినవే. వాటిలో ఆవు అనే అర్థమే ఎక్కువగా ఉచితంగా ఉంటుంది. గోవులు అంటాం మనం. ధేనువు అంటే లేగదూడకు పాలిచ్చేటటువంటి ఆవు, అది ధేనువు అంటే. అప్పుడు ఉపయాజుడు అన్నాడు, రాజా, నేను అట్లాంటి ఫలాన్ని ఆశించనయ్యా. ఎవరైనా ప్రతిఫలం ఆశించే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళు అన్నాడు. నువ్వు ఇచ్చేవి నాకేం అక్కర్లేదు, మరి ఎవడైనా ప్రతిఫలం ఆశించి నువ్వు అడిగినటువంటి పని చేసి పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు. ద్రుపదుడు మళ్ళా 1 సంవత్సరం ఆ మహర్షిని సేవించుకుంటూ ఉన్నాడు. చూడండి, పట్టు వదల్లా.
ఇక్కడ కార్యార్థి ఎదుటివారి తత్వం తెలుసుకోకుండా ఉపకారం చేస్తే ప్రతిఫలం ఇస్తానని పలకటం అవివేకం. వ్యక్తి గురించి తెలియకుండా అట్లా మాట్లాడకూడదు. అందరూ అన్ని వేళలా మనం ఇచ్చిన దానికి ఆశపడతారు అనుకోకూడదు. అల్పులు అందుకు సంతోషిస్తారేమో కానీ మహాత్ములు మాత్రం దాన్ని మెచ్చుకోరు. అటువంటి మహాత్ముల కోవకి చెందినటువంటి వాడు ఉపయాజుడు. అంతేకాకుండా అలా మాట్లాడినటువంటి మాటలని మహాత్ములు అవినయంగా, అవినీతిగా, అహంకారంగా కూడా పరిగణిస్తారు. అంటే నాకు లంచం ఇచ్చి నా చేత పని చేయించుకునేంత మనగాడివా నువ్వు అని కూడా అనుకుంటారు వాళ్ళు. అనఘచరితుడు మాయన్న వనములోన చనుచు నొక్కనాడొక్క పండొనరగాంచి కొనియే శుచియగు శుచియు కాదని ఎరుంగబడని భూమి తలంబుపై పడినదాని. ఉపయాజుడు చెబుతున్నాడు ఓ తేటగీత పద్యంలో, పాపరహితమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి మా అన్నగారు యాజుడు ఒకనాడు అడవిలో వెళుతున్నాడు. ఆ సమయంలో నేల మీద పడినటువంటి ఒక పండును చూచి ఇది శుభ్రమైంది, ఇది శుభ్రమైంది కాదు అని ఆలోచించకుండా, తెలియకుండా ఆ పండును తీసుకున్నాడు. ఎక్కడ పడింది? అది నేల మీద పడింది. ఫలాన్ని కోరేవాడు దానికి సంబంధించినటువంటి దోషాలను లెక్కబెట్టడు. చూడండి, ఒకడు ఏదైనా ఒక ఫలితం కావాలి అనుకున్నవాడు దానికి సంబంధించినటువంటి గుణదోషాలని లెక్కబెట్టడు. అందువల్ల ఆ మునిశ్రేష్ఠుడు, మా అన్నయ్య నీవు కోరిన దాన్ని చేస్తాడు వెళ్ళు అని చెప్పాడు. సంవత్సరం తర్వాత ద్రౌపదుడు అప్పుడు యాజుడి దగ్గరికి వెళ్ళాడు. అతడు, ఆ యాజుడు వేదాధ్యయనము మొదలైనటువంటి పంచమహాయజ్ఞాలు చేసేటటువంటి వాడు. పంచమహాయజ్ఞాలు అంటే దేవయజ్ఞం మొదటిది, అంటే దేవతల యొక్క తృప్తి కొరకు అగ్నిహోత్రంలో హవిస్సులు వేసి హోమం చేయడం. రెండోది పితృయజ్ఞం, పితృదేవతల తృప్తి కోసం స్వధాకారంతో తర్పణాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టడం. ఇక మూడోది భూతయజ్ఞం, వైశ్యదేవం చేసినటువంటి తర్వాత బహిర్ప్రదేశంలో భూతాల తృప్తి కోసం బలి ఇవ్వడం. బలి అంటే చంపటం కాదు, బలి అన్నం. ఇప్పటికీ కూడా దేవాలయాల్లో బలిపీఠాలను ఉంటాయి. ఒక 2 అడుగుల ఎత్తులో పీఠాలు ఉంటాయి, రాతి పీఠాలు. వాటి మీద బలి అన్నం పెడతారు. ఎందుకని? పక్షులు ఇటువంటి వాటికి ఆహారం కావాలి కదా, అందుకోసమని పెడతారు. ఇక నాలుగోది మనుష్య యజ్ఞం, అంటే యథాశక్తిగా అతిథులకి భోజనం పెట్టడం. ఐదోది బ్రహ్మయజ్ఞం, అంటే వేదాధ్యయనం. ఒక్క రుక్కును కానీ, యజస్సును కానీ, సామాన్ని కానీ శక్తి కొద్దీ నిత్యము అభ్యాసం చేయటమే బ్రహ్మయజ్ఞం. కాబట్టి మా అన్నయ్య వేదాధ్యయనం చేస్తాడు, పంచమహాయజ్ఞాలు కూడా చేస్తాడు. అలాగే పైరు కోసిన తర్వాత ఆ మడిలో జారిపడినటువంటి ఆ కంకులు, గింజలు మొదలైనవి ఏరుకొని వాటితోటే తన జీవనం గడుపుతాడు. అట్లాగే అవి కూడా దొరకకపోతే బిచ్చమెత్తి సంపాదించిన దాని చేత కుటుంబ భారాన్ని వహిస్తూ భయంకరమైనటువంటి తపస్సు చేసుకుంటున్నాడు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళమన్నాడు. ఈయన ద్రుపద మహారాజు ఆ యాజుడి దగ్గరికి వెళ్ళాడు. ఉపయాజుడి యొక్క అన్నగారు వెళ్ళి నమస్కారం చేసి, మునినాథ, నాకు సత్సుత జననంబగునట్టి క్రతువు
సద్విధి గావించిన కృతకృచ్యుడనగుదు కొనుమిచ్చెద నీకు 1,00,000 గోధేనువులను. ఇందాక చెప్పినటువంటి 9వ పద్యాన్ని యథాతథంగా మళ్ళా వాడుకున్నాడు నాన్నయ్య గారు. ఇందాక ఉపయాజుణ్ణి ఏ విధంగా అడిగాడో యాజుణ్ణి కూడా అదే పద్యం రాశాడు. ఎక్కడ అక్షరం తేడా లేదు. యాజుడు ఫలార్థి అని ముందే చెప్పాడు ఉపయాజుడు. కాబట్టి ఇక్కడ ద్రుపదుడు 1,00,000 గోధేనువులను ప్రతిఫలంగా ఇస్తాను అనడంలో తప్పే లేదు. ఇందాక పొరపాటు పడ్డాడు, ఇప్పుడు తమ్ముడు చెప్పాడుగా అన్నయ్య సంగతి, అందుకని. అంటే తమ్ముడి దగ్గర ఒక మాట, అన్న దగ్గర మరొక మాట చెప్పకుండా తన యొక్క ధ్యేయాన్ని యథాతథంగా తెలిపాడు ద్రుపదుడు అనడానికి నిదర్శనంగా ఆ 9వ పద్యాన్ని ఇక్కడ కూడా ఒక్క పలుకు ఒక్క మాట కూడా తప్పకుండా అర్థిస్తూ చెప్పాడు. అది నన్నయ్య గారి వైభవం అని ప్రార్థించి మళ్ళా ఆ ద్రుపద మహారాజు యాజుడితోటి ఈ విధంగా అన్నాడు. భారత వంశాచార్యుడు భారద్వాజుండు నాకపాయము శేషం ఘోరాజినతని నోర్చు అపార పరాక్రమ సుపుత్రు పడయగవలయు. ఇది క్షత్రుడి యొక్క కోపం, పగ. భరతవంశానికి గురువు, భరద్వాజ మహర్షికి పుత్రుడైనటువంటి ద్రోణుడు నాకు మిత్రుడే, కానీ నాకు హాని చేశాడు. అతడిని మహాయుద్ధంలో ఓడించే మంచి పుత్రుని పొందాలి అన్నాడు. షడరత్ని ధనుర్ధరుడెయ్యడ అజితుడు కాన వానిహీనుంగా జేయుడు నాకు చతుర్వర్గము వడయుటయని వృషతసుతుడు ప్రార్థించె మునిల్. ఆరు మూరల పొడవైనటువంటి ధనుస్సును ధరించినటువంటి ద్రోణుడు ఎక్కడ కూడా జయింపటానికి శక్యం కానటువంటి వాడు. కాబట్టి అట్లాంటి వాడిని గనక తక్కువ చేస్తే ధర్మార్థ కామమోక్షాలైనటువంటి 4 పురుషార్థాలు నేను పొందినట్లే అన్నాడు. కాబట్టి అతన్ని ఓడించగలిగితే, అతన్ని అవమానించగలిగితే నేను 4 పురుషార్థాలు పొందినట్టే అని ద్రుపదుడు యాజుణ్ణి ప్రార్థించాడు. ఆ యాజుడు యజ్ఞం చేయించే యాజ్ఞికుడుగా ఉండడానికి అంగీకరించాడు. 1,00,000 గోవులు అన్నాడు కదా. రాజా, నీ కోరికకు తగినటువంటి కొడుకు కూతురు ఇద్దరూ జన్మిస్తారు, ఇక భయపడద్దు అన్నాడు. అని యజ్ఞ సాధనాలను, యజ్ఞానికి కావలసినటువంటి పదార్థాలను, సంబారాలను సిద్ధం చేసుకొని తమ్ముడు ఉపయాజుడు సహాయకుడుగా ద్రుపదుడి యొక్క భార్య కోకిలాదేవి ఆయన యొక్క ధర్మపత్నిగా కూర్చోబెట్టి ద్రుపదుడి చేత శాస్త్రోక్తంగా యజ్ఞం చేయించాడు. మంత్రాలతో ఆహుతులుగా వ్రేల్చినటువంటి పదార్థాలతోటి అగ్నిదేవుడు తృప్తి పొందాడు. ఇక్కడ భార్య అనగా భరింపబడేది, జ్యాయ అంటే సంతానాన్ని సమకూర్చేది. చూడండి ఎంత తేడా ఉందో. గృహిణి గృహాన్ని నిర్వహిస్తుంది. రాజులకి చాలామంది భార్యలు ఉన్నా కూడా యజ్ఞాల వంటి ధర్మకార్యాల్లో భర్తను అనుసరించే వ్యక్తిని పత్ని అని, ధర్మపత్ని అని వ్యవహరిస్తారు. పుత్రకామేష్టి అనేది పుత్రులను కోరి చేసే యజ్ఞం. రామాయణంలో దశరథ మహారాజు కూడా చేశాడు. యజ్ఞ సమయంలో ధర్మపత్ని తప్పకుండా యజమానితో ఉండి తీరాలి. ఈ సందర్భంలో ద్రుపదుడి యొక్క భార్య పేరు ప్రస్తావించడం మనం గమనార్హం.
ఇక్కడ కోకిలాదేవి అనే పేరుకి ముందు సౌత్రామణి అయిన అనేటువంటి విశేషణం కూడా ఉంది. సౌత్రామణి అంటే తూర్పు దిక్కు కలది అయి ఆమె యజ్ఞం చేసే సమయంలో తూర్పు దిక్కుగా కూర్చొని ఉన్నది అని మనం గ్రహించాలి. ఇక దృష్టద్యుమ్నుడి యొక్క జనన వృత్తాంతం చెబుతున్నాడు. జననం కందపద్యంలోనే. జ్వాలాభిలాంగుడు కరవాల బృహచ్చాపధరుడు వరవర్మ కిరీటాలంకారుడు వన్హియపోలే రథారూఢుడొక్క పుత్రుడు బుట్టెన్. అగ్నిజ్వాలలాగా భయంకరమైన శరీరం కలిగిన వాడు, ఖడ్గాన్ని పెద్ద ధనస్సును ధరించినటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి కవచంతో కిరీటంతో అలంకరింపబడినటువంటి వాడు, గొప్ప రథాన్ని అధిరోహించినటువంటి వాడైనటువంటి ఒక పుత్రుడు ఆ అగ్నిహోత్రుడు వలె ఉదయించాడు. ఇంకా మరి ద్రౌపదీదేవి ఎలా పుట్టింది తరళంలో చెప్పాడు. ఇది కుల పవిత్ర సితేతరోత్పల కోమలామలవర్ణ ఉత్పల సుగంధి లసన్మహోత్పల పత్ర నేత్ర అరాళకుంతల విభాసిని దివ్య తేజముదల్చి యొక్క కుమారి తజ్వలన కుండమునందు బుట్టే ప్రసన్నమూర్తి ముదంబుతో. ఆ ద్రౌపదీదేవి ఎలాంటిదయ్యా అంటే వంశాన్ని పావనం చేసేది. నల్ల కలువ వంటి శరీరంపు రంగు కలిగింది, కలువగంధం వంటి సుగంధం కలిగినటువంటిది, కళకళలాడే పెద్ద కలువ రేకుల వంటి అందమైన కన్నులు కలిగింది, వంకరలు తిరిగినటువంటి వెంట్రుకలతో వెలిగిపోతూ ఉన్నది, దివ్య తేజస్సును ధరించి ఉన్నది, మనోహరమైనటువంటి ఆకారం కలది అయినటువంటి ఒక కన్య సంతోషంతో ఆ అగ్నిగుండంలో ఉదయించింది. చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. లలితా సహస్రనామాలో అమ్మవారి యొక్క పేరు చిదగ్నిగుండ సంభూత. ఈమె కూడా చిదగ్నిగుండ సంభూతే దేవకార్యాన్ని చక్కబెట్టడానికి వచ్చింది. అంటే కురుక్షేత్ర సంగ్రామంలో భూమి యొక్క భారాన్ని నశింపజేయటం కోసం వచ్చినటువంటి తల్లి ద్రౌపది. ఈ విధంగా పుట్టినటువంటి కుమారుడికి కూతురికి దృష్టద్యుమ్నుడు అనే పేరు కొడుకుకి, కృష్ణ అనేటువంటి పేరు ద్రౌపదికి. మనం ద్రౌపది అంటున్నాం. ఆ అమ్మాయికి ప్రజలందరికీ వినిపించేటట్లుగా ఆకాశవాణి పలికింది. అలనాడు ధర్మరాజాదులు పుట్టినప్పుడు కూడా వాళ్ళకి పేర్లు పాండురాజు పెట్టల, ఆకాశవాణే చెప్పింది పేర్లు. ఇక్కడ కూడా ఆ ఇద్దరికి ఆకాశవాణే పేర్లు చెప్పింది. అంటే మనకి కృష్ణ అనేటువంటి శబ్దంతో మహాభారతంలో కృష్ణుడు ఉన్నాడు, ద్రౌపదీదేవి ఉంది, అర్జునుడు ఉన్నాడు, కృష్ణద్వైపాయనుడైనటువంటి వ్యాసుడు ఉన్నాడు. వీళ్ళంతా కృష్ణనామధేయులే. ఆ విధంగా ద్రుపదుడు సత్సంతానం పొంది సంతోషపడి ఆ యాజుడికి చెప్పినటువంటి ప్రకారం దక్షిణలిచ్చాడు. బ్రాహ్మణులందరినీ పూజించాడు. దృష్టద్యుమ్నుడిని ధనుర్వేద పారంగతుణ్ణి చేయించాడు. ఇప్పుడు ఆ కన్యకు వివాహ సమయం సమీపించింది. దృష్టద్యుమ్నుడు అంటే అర్థం ఏంటంటే గొప్ప బలం కలిగిన వాడు అని అర్థం. కృష్ణ అంటే నల్లటి శరీరం కలది అని, కృష్ణవర్ణం. ఇక ద్రౌపదీదేవి వివాహ ప్రయత్నం. ఇది అమూలకం అని చెప్పారు. మానితులైన పాండవ కుమారులు కుంతియు లక్క ఇంట
ఉగ్రానల దగ్ధులైరని ధరామర ముక్షులెరింగి చెప్పగా ఆ నరనాయకుండు విని ఆతత శోక మహానజ్వాలలను మానసుడయ్యే బంధుజన మంత్రి పురోహిత విప్రసన్నిధిన్. ఆ గొప్పవాళ్ళైనటువంటి శ్రేష్ఠులైనటువంటి ఆ పాండవులు కుంతి లక్క ఇంట్లో భయంకరమైనటువంటి అగ్నికి ఆహుతయ్యారని బంధువులు, మంత్రుల యొక్క, పురోహితుల యొక్క, బ్రాహ్మణుల యొక్క సమక్షంలో కొంతమంది బ్రాహ్మణ శ్రేష్ఠులు చెప్పగా వినినటువంటి ఆ ద్రుపద మహారాజు అధిక దుఃఖమనేటువంటి అగ్నిచేత దహింపబడుతున్నటువంటి మానసం కలిగినటువంటి వాడయ్యాడు. అంత బాధపడ్డాడు. ఎందుకని? తన కూతురిని ఆయనకిచ్చి పెళ్లి చేసి అల్లుడుగా చేసుకోవాలనుకున్నాడు అర్జునుడికిచ్చి. మరి ఆ పాండవులు అగ్నిలో దహించకపోయేసరికి ఎంత బాధ కలుగుతోంది ఆయనకి. అంతటితో ఆగకుండా ఇంద్ర సమానునకు ఇందీవర శ్యామ సుందరాంగునకు ఇంద్రనందనునకు దేవిగా ప్రీతితో దీనిని ఈగాంచి తినని ఉన్నచో విధాతృనకు నిట్లు పాడియే విఘ్నము ఆపాదింప అమ్మహాధ్వరమున బుట్టిన సరసిజాక్షిని నేనెట్టుల నరులకు నేర్తునని దుఃఖ పరవశుడై ఉన్న ధరణిపతికి తత్పురోహితుండు తానిట్టులనియే అప్పాండవులను గురించి బహువిధంబులగు నిమిత్తములు నయంబున జూచితిన్ ఎగ్గులేదు వారికెల్ల లగ్గు. లగ్గు అంటే మేలు. మహారాజా, ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు, నల్ల కలువల వలె నల్లటి అందమైనటువంటి శరీరం కలవాడు, ఇంద్రుడి యొక్క కుమారుడు అయినటువంటి ఆ అర్జునుడికి ప్రేమతో నా కూతురైనటువంటి కృష్ణను భార్యగా ఇవ్వాలని నేను ఆలోచిస్తూ ఉంటే ఆ బ్రాహ్మణోత్తములతో అంటున్నాడు మన ద్రుపద మహారాజు, ఆ బ్రహ్మదేవుడు ఈ విధంగా చెరుపు చేయడం న్యాయంగా ఉందా? ఆ మహాయజ్ఞంలో పుట్టినటువంటి ద్రౌపదిని ఏ విధంగా నేను ఇతరులకు ఇవ్వగలను? ద్రుపదుడు పుత్రిక కాబట్టి ద్రౌపది, నల్లగా ఉంది కాబట్టి కృష్ణ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.